హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మరి సండే కదా, సండే మ్యాక్సిమం అందరూ స్పెషల్స్ ఏం చేసుకుంటారు? బిర్యానీ, బగారా రైస్, చికెన్ కర్రీ, ప్రాన్స్ అటువంటివన్నీ చేసుకుంటారు. కానీ అంతకు మించి మీ దగ్గరికి ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేస్తున్నా. ఏంటి అంతకు మించి అని షాక్ అవ్వకండి. అందరికీ తెలిసిన రెసిపీ కానీ అది చాలా స్పెషల్ అనమాట. అదేనండి బొబ్బట్లు. మీలో ఎంతమంది బొబ్బట్లు అంటే ఇష్టం? నా ఫేవరెట్ అండి. ఇదైతే ఈరోజు మా అక్క చేస్తుంది. మా అక్క చేస్తుంటే నాకైతే కనులు విందుగా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు వంటల జోలికి వెళ్ళదు, కానీ చేస్తుంది. సరే అయితే చూసేద్దాం రండి ఎలా చేసిందో. ఫస్ట్ అయితే మైదాపిండి మొత్తం కలిపేసింది. అందులోనేమో నెయ్యి, నూనె అవన్నీ వేసి కలిపింది. ఇంకా నేను సరిగ్గా ప్రాసెస్ చూడలేదు. నెక్స్ట్ నన్ను అయితే యాలకులు, పంచదార పొడి కొట్టమంది. నేను లోపుకి పొడి కొడుతున్నాను. పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఈ పాలిథిన్ కవర్లో అయితే పిండి పెట్టి ఆ పిండిలో పూర్ణం పెట్టి చుట్టూ అయితే మంచిగా మడతెట్టి దాన్ని బాగా వద్దిన తర్వాత ఇది ఇలా ఉంది కదా, దీని అయితే పెనం మీద కాల్చింది. సరే అండి, దీని అవుట్ఫిట్ ఎలా ఉందైతే చూసేద్దాం రండి. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, నాకైతే నిజంగా క్రేవింగ్స్ వస్తున్నాయండి. మీలో ఎంతమంది బొబ్బట్లు అంటే ఇష్టం? నేనైతే ఫస్ట్ హ్యాండ్ రైస్ చేస్తానండి, ఎందుకంటే నాకు అంత ఇష్టం బొబ్బట్లు అంటే. సరే కానీ అందరూ భోజనం చేశారా? చేయండి బాబు, టైం అయితే చాలా అయింది. నేనైతే భోజనం చేశాను. దాంట్లో స్వీట్గా ఎన్న తినాలనిపిస్తుంది అని చెప్పేసి మా అక్కని చేయమంటే నా కోసం అయితే బొబ్బట్లు చేసింది. అబ్బా టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి బాబు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగా చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రండి మరి మనం టేస్ట్ చేసేయడమేనా ఏంటి? తమ్ముడికి కూడా తినిపిద్దాం. వాడు ఎలా ఉన్నదో చెప్పాలి కదా. మా తమ్ముడికి అయితే తినిపించడానికి పిలిచాను. వాడు కూడా వచ్చాడు. వాడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. వాడికి కూడా చాలా బాగా నచ్చిందంట. వాడు చూసారా చెప్పకుండా తింటున్నాడు. సరే అండి, ఉంటాను. బాయ్.